శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వారాహిదేవి నవరాత్రులు 2025లో ఎప్పుడు జరుపుకుంటారు? ముందుగా ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు కాబట్టి దీనిని ఆషాఢ నవరాత్రి అని కూడా పిలుస్తారు. గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ ఆషాఢ నవరాత్రి అని పిలువబడే వారాహి నవరాత్రి సప్త మాత్రికలలో ఒకరైన వారాహిదేవికి అంకితం చేయబడిన 9 రోజుల పండగ. ఈ పండుగకు 7 దివ్యమైన తల్లులు మనకి దర్శనమిస్తారు వారాహి అవతారంలో. 2025లో వారాహి నవరాత్రి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ముగింపు అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభ తేదీ 26 జూన్ 2025 గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమి. వారాహి గుప్త నవరాత్రులు ముగింపు తేదీ 4th జూలై అంటే 4వ తేదీ జూలై 2025 శుక్రవారం ఆషాఢ శుక్ల నవమి రోజుకి ఇది ముగుస్తుందన్నమాట. అసలు ఈ పూజ ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ పూజ చేసుకోవడం వలన మనకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, భూ వివాదాలు, రుణ బాధలు, శత్రు బాధలు, ఎలాంటి సమస్య అయినా నిష్టగా అమ్మవారి మీద భక్తితో ఈ పూజ చేశారంటే ఖచ్చితంగా అవన్నీ తీరుతాయి, ఆ కోరికలన్నీ తీరుతాయి, ఆ బాధలన్నీ పోతాయి అన్నమాట. మరి అమ్మవారి నవరాత్రులు తేలికగా ఎలా చేసుకోవాలండి అంటే, అమ్మవారి ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో లేదనుకుంటే మనకి ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి కదా, ఆ ఫోటోని ఒక ప్రింట్ తీసుకొనైనా పెట్టుకోవచ్చు. అలాగే విగ్రహాలు పెట్టుకోవచ్చా, యంత్రాలు పెట్టుకోవచ్చా అనుకుంటారు కదా. విగ్రహాలు పెట్టుకుంటే మన బొటన వేలంతా విగ్రహం మాత్రమే పెట్టుకోవాలి, అంతకు మించి పెట్టుకోకూడదు. అయితే యంత్రాల జోలికి మాత్రం పోకండి. యంత్రాలని మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఫోటోను పెట్టుకోవడమే మంచిది, ఎందుకంటే ఎటువంటి నియమాలు అనేవి ఉండవన్నమాట, ఎక్కువ నియమాలు అనేవి ఉండవు. వారాహి గుప్త నవరాత్రులు పూజ చేసేవాళ్ళు మొదటగా ఫోటోను పెట్టి ఒక పూజ గదిలో కానీ లేకపోతే పీట వేసి దానిపైన వస్త్రం వేసి పెట్టుకోవచ్చు. మొదటిసారి ఎక్కడ పెట్టారో అక్కడే ఉంచాలి. ఒకరోజు ఒక దగ్గర, ఒకరోజు ఒక దగ్గర కదపకూడదు. 9 రోజులు ఒకే దగ్గర ఉండాలి. ఈ పూజ రాత్రులు మాత్రమే చేయాలి, 6:30 పైన చేయాలి. లేకపోతే పొద్దునే అంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి, 4 గంటలకి ఆ టైంలో కూడా చేయొచ్చు. నిష్టగా చేయాలి. వారాహి మాత పూజ స్టార్ట్ చేసే ముందు మొదటి రోజు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మొదటి రోజు మాత్రమే చేయాలి, తర్వాత 9 రోజులు అవసరం లేదు. మొదటి రోజు చేసి ఆ రోజు నుంచి 9 రోజులు పూజ నిష్టగా చేయాలి. 3 రోజులు చేసి 3 రోజులు బయట పని ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని ఆపకూడదు. నిష్టగా చేసే పని అయితేనే స్టార్ట్ చేయాలి. పూజ మొదలు పెట్టే ముందు మొదట ఆచమనం చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని, తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మొదటి రోజు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత షోడశోపచార పూజ చేసుకొని వారాహి అమ్మవారి స్తుతి ఖచ్చితంగా చదువుకోవాలి. 9 రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పసుపు కొమ్ములు మాల వేసి పూజిస్తే చాలా మంచిది. వారాహి అమ్మవారి స్తుతి తప్పకుండా చదువుకోవాలి. దాని తర్వాత మీ ఇష్టం లలిత సహస్రనామం, ఇంకా వారాహి కవచం, అష్టోత్తర మూల మంత్రాలు మీకు నచ్చినవన్నీ చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు పూజ చేసేటప్పుడు మాంసాహారం తీసుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా ఈ పూజ ఎలా చేసుకోవాలి, దీనికి ఎటువంటి నియమాలు ఉన్నాయి, తర్వాత దీనికి నైవేద్యాలు ఏం పెడతారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.